బిడ్డలారా, ప్రార్థన వలనే సమస్య సంతోషంగా మారిపోయింది, శాపము దీవెనగా మారిపోయింది, మరణము జీవముగా మారిపోయింది, దుఃఖము నాట్యంగా మారిపోయింది, విషాదము ఉత్సవముగా మారిపోయింది. ప్రార్థన వలనే జీవితములో ఉత్సవ సంతోషము కలుగుతుంది. కనుకనే దీన్ని ప్రార్థనోత్సవం అన్నామని గత రాత్రి నేను మీకు జ్ఞాపకం చేశాను. గుర్తొచ్చిన వారు ఒక స్తోత్రం చెప్పండి, తప్పులేదు. నేనేమంటున్నానంటే ప్రార్థన వలనే ఉత్సవం అనండి. ఎక్కడ దుఃఖం ఉంది, కష్టం ఉంది, శ్రమ ఉంది, శాపం ఉంది, పరిస్థితులు భయానకంగా ఉన్నాయి, వ్యక్తిగత జీవితంలో కానీ, కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ, దేశంలో కానీ, ఆ పరిస్థితులను ఆనందకరంగా, సంతోషకరంగా, దీవెనకరంగా మార్చగలిగిన ఒక శక్తి ప్రార్థన ద్వారా దేవుడు కలుగజేస్తున్నారు అని మనము నిన్నటి దినమున జ్ఞాపకం చేసుకున్నాం. ఆ మాట మీరు చెప్పండి, ప్రార్థన వలనే ఉత్సవం. కమ్ ఆన్, సే ఇట్ అగైన్. ఈ పూట మరొక తలంపై మీ దృష్టికి తేవడానికి పరిశుద్ధాత్మ నన్ను సిద్ధపరిచారు. మీ అందరి ప్రార్థనల ఫలితముగా అలసిన బడలిక కలిగిన బలహీన దేహముతోనే ఈ ఉదయకాలం బాపట్ల వెళ్ళి ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమంలో పాలు పొంది పలువురిని దర్శించి ప్రార్థించి మరలా ఈ పూట కొద్ది మంది కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించి దేవుని వాక్యము ద్వారా మీకు పరిచయం చేయుటకు ఈ అల్పదాసునికి అత్యధిక కృపనిచ్చిన దేవునికి, అంతటి కృపకు కారణమైన మీ ప్రార్థనలకి నేను వందనస్తుడనై ఉన్నాను. ప్రభు చిత్తమైతే, ప్రభు రాకడ ఆలస్యమైతే, ప్రభు అప్పగించిన పని చేసి ముగించి దేవుని మహిమ పరచగలిగే అంత ఆరోగ్యం అనుగ్రహంగా ప్రభు ఇచ్చినట్లు మీరంతా మీ ప్రార్థనలు కొనసాగించగలరని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. జకరియా గ్రంథము 8వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుగా విందాం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇంతకంటే సాధ్యమైతే దాచుకోకుండా దయచేసి. అది ఒక్క బిడ్డకు అర్థమైంది మ్యాటర్. మిగతా వాళ్ళందరూ ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ప్రభు మీకు ఏదైనా ప్రయోజనకర పాత్ర ఇచ్చునుగాక. ఏమంటే అమాయకంగా ప్రేక్షక పాత్ర. బిడ్డలారా, యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలేవనగా, 7వ నెల గాని 10వ నెల గాని ఆయా నియమించబడ్డ కాలములలో ఏర్పాటు చేయబడ్డ ఉపవాస ప్రార్థనలు అనండి. అనాలి. ఆయా మాసములలో నియామక కాలములలో ప్రకటించబడిన ఉపవాస కూడికలు ఏవైతే ఉన్నాయో అవే దేవుని ప్రజలకు ఉత్సాహమును ఆనందమును పుట్టించే మనోహరములైన పండుగలు అన్నాడు. గత రాత్రి సందేశం ప్రార్థన వలనే ఉత్సవం అనండి. పెట్టుబడి ఏముంది? అనవసరమైన గోల బోల్డ్ వినపడుతుంది. అవసరమైన సౌండ్ తగ్గిపోయి మీ సౌండ్ సరిగ్గుంటే ఇంకేం గోల వినపడుతుంది? అసలు పెట్టో మంచిగా. ప్రార్థన వలనే ఉత్సవం అనండి. ఈ రాత్రి శాపలో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, దుఃఖంలో ఉన్న బాధలో ఉన్నావా, ప్రార్థన చేస్తే ఆ విషాదమే, దుఃఖమే, సమస్య, కన్నీరే ఉత్సవంగా మారిపోద్ది అని గత రాత్రి చెప్పాం కదా. ఈ రాత్రి సందేశం ఏంటంటే ప్రార్థన వలన ఉత్సవం కాదు, అసలు ప్రార్థన ఒక ఉత్సవం. మంచి కొట్టు గట్టిగా ఒకటి. నీ సమస్యల్లో, కష్టాల్లో, దుఃఖంలో, బాధల్లో, ఇబ్బందుల్లో, కన్నీటిలో ఎల్లో ప్రయాణం చేస్తున్నావా? నువ్వు ప్రార్థన గాని చేస్తే ఆ పరిస్థితులు ఉత్సవంగా మారిపోతాయి అన్నది గత రాత్రి సందేశం. ఇప్పుడు ఏమిటి తెలుసా? ప్రార్థన వలన ఉత్సవం ఏమిటన్నా ఆయన అసలు ప్రార్థనే అని చెప్పండి. ప్రార్థనే. చాలామంది ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ ఉన్న గల్లో ప్రార్థన ఉద్యమం అట. ఇక అది అయిపోయింది. ఇప్పుడు ప్రార్థన ఉత్సవం అంటే అక్కడ ప్రార్థన ఉత్సవం పనికి మళ్ళీ స్టేట్మెంట్లు కాకపోతేనే
అని దుందుడిగా వ్యాఖ్యానించినటువంటి పిల్లకాయలున్నారు సమృద్ధిగా. పిల్లకాయలే గనక మొట్టికాయలేయకుండా ఈ వాక్యపు ఆహారపు కాయలు ఇచ్చుచున్నాను, తిని బలపడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యములో వాక్యం చెబుతుంది ప్రార్థన యొక్క ఉత్సవం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రాథమిక స్థాయిలో ప్రార్థన వలన జీవితాన్ని ఉత్సవంగా మార్చుకుంటావు. ఎదిగిన తర్వాత, దీవించబడిన తర్వాత, పరిణతి చెందిన తర్వాత, పరిపక్వమైన తర్వాత, పరిపూర్ణతకు ఎదుగుతున్న తర్వాత నీ జీవితంలో మరొక ఉత్సవం లేదు, మరొక సంబరం లేదు, మరొక సంతోషం లేదు. ప్రార్థన వలన సంతోషాన్ని పొందుతున్న స్థాయి నుంచి ప్రార్థనే సంతోషంగా మారిపోయే స్థానికి ఎదగాలని దేవుడు కోరుతున్నాడు. నీవు కూడా ఆశపడితే ఆమేనని చెప్పు ఒకసారి. నా హృదయాభిలాష, నేను మీ కొరకు చేస్తున్న ప్రార్థనలు ఒకటి రాత్రి. ప్రార్థన వలన సంతోషమును పొందిన నీవు ప్రార్థనే సంతోషంగా మార్చుకోవాలి అనేది ఈ పూట దేవుని పాదముల వద్ద నుండి మీ దగ్గరికి నేను మోసుకొచ్చిన సందేశం. గుండెల్లోనికి స్వీకరించిన వారు ఆమేనండి. ప్రార్థన వలన సంతోషం పొందిన నీవు, మళ్ళీ చెప్తున్నాను, ప్రార్థనే నీ సంతోషంగా మారిపోవాలి. ప్రార్థనకి వెళితే మనసు సంతోషపడాలి, ప్రార్థనలో ఉంటే సంతోషపడాలి, ప్రార్థనలో గడపగలిగితే సంతోషపడాలి, ప్రార్థనలో పోరాడగలిగితే సంతోషపడాలి, ప్రార్థనలో దేవుని ముఖాముఖి అనుభవానికి ఎదుగుతున్న కొలది సంతోషపడగలగాలి. అసలు నీ జీవితంలో ప్రధాన సంతోషం, ప్రాముఖ్య సంతోషం, అత్యధిక సంతోషం, చివరికి ఒక ఉత్సవం ప్రార్థనే. ప్రార్థనే ప్రార్థనగా మారిపోవాలి. ప్రార్థన వలన ఉత్సవం వల్ల ప్రార్థనే నీకొక వాక్యాన్ని చదవకుండా దుందుడుగా మాట్లాడే పెద్ద మనుషులే పిల్లకాయలను పెంచుకుంటున్నారు. ఒక చోట విశాఖలోనే ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమానికి సంబంధించిన ఓ కరపత్రిక నేను ప్రజలలోనికి సేవకుల వద్దకు పంపుతూ ప్రేయర్ మ్యాప్స్ ప్రింట్ చేశాను. గుర్తుందా మీకు? సేవకులకు తెలుస్తుంది. ఆ మ్యాప్స్ మీద నేను ఒక మాట రాశాను. విశ్రమింపని, యెహోవాను విశ్రమింపనివ్వని యెహోవా జ్ఞాపక కర్తల కూడిక అని పెట్టాను. ఒక పాస్టర్ గారు ఏకంగా నేను సర్వభ్రష్ట కార్యములు చేసిన మహాపాత్మాత్ములాగా కత్తి కర్రేసుకుని కొమ్మ మీదకి వచ్చేసాడు. దేవుణ్ణి విశ్రమింపనివ్వవా? ఎవడవరా నువ్వు? దేవుని విశ్రాంతినే ఆడి ఫీలింగ్ ఏంటంటే, మమ్మల్ని పడుకోనిత్తలేదు నువ్వు, మమ్మల్ని అడ్డుగోలు మోసం తినట్లేదు, మాకు మనశ్శాంతి లేకుండా చేసి దేవుడి మీద పడ్డవరా దుర్మార్గుడా. ఆ బాబు ఫీలింగ్ అది. యెహోవాను విశ్రమింప ఏం పరిధిమించిన మాటలు మాట్లాడుతున్నావు, కంట్రోల్ అన్నాడు. అయ్యారు క్షమించండి, మీరు పెద్దవారు, ఈ వాక్యం సార్ చదివి పెట్టమని ఆ వచనం తీసి చూపించా. యెహోవా జ్ఞాపక కర్తలారా, మీరు విశ్రమింపకుడి, యెహోవాను విశ్రమింపనివ్వకుడి అని. అచ్చా, ఎలాగుందేటే? మరి లేదేటే? నువ్వు చదవేటే? ఎలా ఇంటికెళ్ళి బైబిల్ చదువుకో. పనికి మాలిన మాటలు నువ్వును. మారు మనసు లేదు, మోకాల జీవితం లేదు, బైబిల్ చదవో. తెల్లారేసి రోడ్డు మీద పడ్డావు, ఎలా ఇంటికెళ్ళా చదువుకో, బైబిల్ చదువుకో. మారు మనసు పొందిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. బైబిల్ చదవనోని కోప్పడితే నువ్వెందుకు అలిగావు మొఖం పెట్టి? ఆ బాపత మందేనా? ఇక మారు మరి ఇకనైనా బుద్ధిగా పొద్దున్న లేసి వాక్యం చదువుకుంటే తప్ప రోడ్డు మీదకి రానని తీర్మానం చేసుకో. దేవుడు నిన్ను దీవించునుగాక. హల్లెలూయా. మంచి వాళ్ళందరూ చెప్తారు సార్ గట్టిగా. ఇదిగో దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న వాక్యం ఏమిటంటే, దేవుని బిడ్డలారా, యూదా ఇంటి వారికి అనగా స్తుతించే వారికి, ప్రార్థించే వారికి, పోట్టబడే వారికి స్తోత్రం చెప్పు గట్టిగా. యూదా అనగా అందరికీ స్తుతి ఒక మొక్కే అర్థమైందిరా. యూదా అంటే ఏంటి తెలుసురా? బైబిల్లో ఉన్నటువంటి స్టేట్మెంట్ గుర్తుపెట్టుకో. ఆదికాండం 92వ అధ్యాయంలో ఉంది. దీపాకు చిరిగిపోద్ది బైబిల్. 92 ఏడు ఉంటుంది.
ఆదికాండము 49వ అధ్యాయములో యాకోబు ప్రవచనాత్మకమైన దీవెనలు పిల్లలకి ఇచ్చాడు. ద ప్రొఫెటిక్ బ్లెస్సింగ్స్ ఆఫ్ జేకబ్ టు ద జనరేషన్స్. తన పిల్లలకి ఇచ్చాడు దీవెనలు. అందులో అంటాడు, యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. అది అసలు పాయింట్. నువ్వు స్తుతి కాదురా, నీ సహోదరులు నిన్ను. అది స్తోత్రం చెప్పరే. అంటే యూదా అనే మాటకి స్తుతి అనే అర్థం ఉందని నాకు తెలియక నాలుగు గరుచుకొని కంగారు పడిన మాట్లాడటం లేదు. ఉన్నది లేవోయ్. అతని మీద పలకబడ్డ అసలు ముచ్చట చెప్తున్నాడు విన్ను. యూదా నీ సహోదరులు లేచి నిన్ను అంటలా. ఎందుకని? యూదా దేవుని స్తుతిస్తాడులేవోయ్. ఇతనికి వచ్చిన వాగ్దానం ఏంటంటే నీ సహోదరులు నిన్ను స్తుతిస్తారు. ఎందుకని? షిమ్యోనేమో యోసేపు అరెస్ట్ చేశాడు, బెన్యామీన్ని యాకోబు కస్టడీలో పెట్టుకున్నాడు. ఒక్కొక్కరిని తీసుకుపోయి సాగు కొడతారు. దుర్మార్గులారా, నన్ను పుత్రహీనుడిగా మారుస్తారట్రా, సంతానహీనుడిగా నేను సావాలట్రా, మీ పుణ్యం అంట. మాట్లాడ మాకు ఎట్ట కొట్ట ఆయన కాలు మీద బతిలాడి బియ్యం తీసుకురండి, అని తీసుకురండి, అంతేగాని ఈయన మటుకు కొత్తలు అన్నాడు. అందరూ అలిసిపోయారు. పని అవుతలేదు. చివరిలో యోధా వచ్చాడు. నాన్నగారు, నేను తమ్ముడిని కానీ తేకపోతే అతని ప్రాణానికి బదులు నా ప్రాణం తీసుకున్నాను. పోతే నా ప్రాణం బాగుంటుందిరా, ప్రాణం బాగురా, సర్లే తీసుకెళ్ళి అన్నాడు. వెంటనే తమ్ముడిని తీసుకుని బయలుదేరితే ధాన్యం పట్టుకొని తిరిగి వస్తున్నప్పుడు అన్నదమ్ములు అంటున్నారు, రే నీ వల్లే మా పిల్లం మెట్లకి అన్నం పెట్టుకోగలిగాం. మేము ఎంతమంది చెప్పినా అన్నం ఒప్పుకోలేదు. ఈరోజు తింటున్నామంటే చేతి నిండా సంచి నిండా సరుకుందంటే నీ పుణ్యమేనని సహోదరులు యూదాను స్తుతిస్తున్నారు. స్తోత్రం చెప్పరే. యూదా ఇంటి వారు అంటే ఎవరంటే ఒక సహోదరుని కొరకు ప్రాణమును పూట పడగలిగిన వారు, తన ప్రాణమును అడ్డేసి ఒక ఆత్మను రక్షించుకోగలిగిన వారు, ఒక్క ఆత్మ కోసం, ఒక్క సహోదరుడి కోసం, అతని క్షేమంగా తండ్రి వద్ద నిలబడడం కోసం తన ప్రాణమును పణంగా పూట పెట్టగలిగిన వాడు యూదా. ఒట్టిగా సోత్రం 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 అని ఆత్రంగా తినేసేవాడు కాదు. హలో, ఇతని ఆత్రం వల్ల అవసరమైతే నా సహోదరుడి కోసం నా ప్రాణాన్ని పణంగా పెడతాను. ఇతన్ని మరలా నీ ముందు నిలబెట్టే పూచి నాది. సహోదరుడి కోసం యోధా పోటపడ్డాడు కదా. భక్తులారా, మీలో ఏ ఒక్కరి కోసమైనా మీరు ఆ మాట దేవునికి ఇవ్వగలరా? కనీసం నా కుటుంబాన్ని నీ సన్నిధిలో నిలబెడతానయ్యా, ఇది నా బాధ్యత, ఇది నా ప్రమాణం. Tonight I will make a covenant with you, my master, that I will bring my family to your presence. నిలబెడతాను నా ప్రజలని ముందు నీ సన్నిధిలో. యూదా అంటే కేవలం స్తుతించేవాడు మాత్రమే కాదు, స్తుతింపదగిన జీవితాన్ని సాధించినవాడు. దేవుని ప్రజలారా, ఒక సహోదరుని తండ్రి ఎదుట నిలబెట్టుకు తన ప్రాణమును పణంగా పెట్టడానికి అప్పగించుకున్నవాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అతని క్వాలిటీ ఎలాంటిదని చెప్పాడు. అదే నా ఆదికాండం 49లో యూదా సింహము వంటి వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. యూదా సింహం అంటే వాడంటే ఏ సింహం ఎలా ఉంటుంది, ఏం చేస్తుంది నా లక్షణాన్ని అడిగితే సంఖ్యాకాండము 23వ అధ్యాయములో వివరణ చెప్పాడు. 20వ వచనం మొదలు కిందికి వెళ్తే అతడు అంటాడు, అతడు ఆడు సింహము వలె నిక్కి నిలచి వేటాడి చంపిన దానిని తినును. గట్టిగా ఆమేన్ అనండి. హల్లెలూయా. అంటే ఎత్తైనటువంటి శిఖర మీదకెళ్ళి నిక్కి నిలచి అరణ్యమంతా సంచారము చేస్తున్నట్లుగా చూసి ఒక వేటను సెలెక్ట్ చేసుకుంటుందంట. సెలెక్ట్ చేసుకుని ఏది సెలెక్ట్ చేసుకుందో దాన్ని పక్కాగా 100% టార్గెట్ చేసి కొట్టి చంపి తిని వచ్చి కూర్చుంటుంది. రక్తం ఏం చేయం. మరి ఏదో మరి రోడ్డు ఎక్కేమండి, దేవుని చెప్తామండి, మనకి ఏం దొరుకుతుందో. సింహానికి ఆ రేంజ్ సెట్ అవ్వదు. అది సెలెక్ట్ చేసుకుంటుంది ఒక వేట, తిని పాడేస్తే సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట అంటాను. సింహాన్ని మృగరాజు అని ఎందుకంటారు? పలు ప్రసంగాల్లో నేను గతంలోనే చాలాసార్లు ప్రస్తావించున్నాను. యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతున్నారు, తెలుసు ముచ్చట్ల.
సింహాన్ని ఎందుకు మురగరాజు అంటారు? దానికన్నా సైజులో పెద్దవి ఉన్నాయిగా, మాట్లాడరే. దానికన్నా ఎత్తైనవి ఉన్నాయిగా, మాట్లాడరే. దానికన్నా వేగంగా పరిగెత్తేవి ఉన్నాయిగా. దానికన్నా లావైనవి ఉన్నాయి, ఎత్తైనవి ఉన్నాయి, పొడవైనవి ఉన్నాయి, వేగంగా పరిగెత్తేవి ఉన్నాయి, తెలివైనవి కూడా ఉన్నాయంట. అయినా దాన్ని మృగరాజు అంటానికి ఉన్న చాలా కారణాల్లో నాకు ఇష్టమైన కారణం కూడా చెప్తాను, ఏమనుకోబాకండి. పొద్దుముకుల తిందో. మరి ఆ మాట చెప్పాలి, సబ్జెక్టు ఉపవాసమే ఉత్సవం కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగునగా. మీరు గూగుల్ చేసి చూడండి, సింహం రోజుకి ఎన్నిసార్లు తిన్నుద్ది అని. చీకొడద్ది ఆన్సర్లో. రోజుకి ఎన్నిసార్లు కాదురా, రోజు కూడా తిందంటది. ఒకసారి వేటాడి సంతృప్తికరంగా తనకి ఇష్టమైన పదార్థాలు తింటే ఇక ఆ పని మీద ఉండదు పద్దాకది. సింహములోని క్వాలిటీస్ వేరొకటి వేటాడి తిని వదిలిన భాగాన్ని అది తిందాం, అదే వేటాడుకొని తింటుంది. ఇందాక చెప్పింది అదే, నిలిచి వేటాడి చంపిన దానిని తింటుంది. 1 2 అత్తమానం తిందాం. 3 తానే వేటాడిన వేటాడిని దాన్ని పూర్తిగా ఎప్పుడు తిందంట. కొన్ని ముఖ్యమైన పదార్థాలు తిని వదిలేస్తుంది, మిగతా అదంతా ఉన్నాయిగా జీవరాశులు బ్యాచ్, ఈ హైనాలని తోడేలని అయ్యని ఈ బ్యాచ్కి వదిలేస్తుందంట. ఏమనుకోబాకండే, వేటాడి తినే రకమా, వేటాడి తిని వదిలేసింది తినే రకమా? ఆహా, ఎంతటి గంభీరమైన నిశ్శబ్దము.